వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏడికాడ మండలం చెరకపల్లి గ్రామం ఎంపీపీ పాఠశాల. ఇక్కడ నాడు నేడు కేజ్ 2 కింద ఈ స్కూల్ని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే కొంతవరకు రివాల్వింగ్ ఫండ్ అయినంత వరకు పనులు జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రివాల్వింగ్ ఫండ్ లేకపోవడం వల్ల స్కూలు నిలిపివేయడం, పనులు జరగలేదు. అయితే మాకు ఒకరింట్లో పాఠశాల నడపడం జరిగింది. వాళ్ళు ప్లాస్టింగ్స్ చేసుకోవడం వల్ల ఈరోజు ఇక్కడ పెట్టాం. రేపటి నుంచి మరలా అక్కడ వాళ్ళు పని అయిపోతే మేము అక్కడికి షిఫ్ట్ చేయడానికి చూస్తున్నాం. ఇప్పుడు ఎప్పటి నుంచి స్కూల్ లేదంటే ఇక్కడ స్కూల్ అంటే ఎప్పటి నుంచి అదే స్కూల్ బిల్డింగ్ ఎప్పటి నుంచి లేదండి. ఎప్పుడు నేను వచ్చి ఇక్కడికి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటికీ లేదు. ఇప్పుడు ఇంతవరకు ప్లాస్టిక్స్ అదే లెంటల్ లెవెల్ వరకు వచ్చిందండి. కిచెన్ షెడ్ ఏమో స్లాబ్ లెవెల్, టాయిలెట్స్ స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది. అధికారులు ఏం చెప్పారా మీరు? ఎంఈఓ గారికి చెప్పాం, ఈ గ్రాంట్ రిలీజ్ అయితే పని జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. నా పేరు కే బుంజిబాబు అండి. నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ చిలిపేట మండలం ఎంఈఓలో పనిచేస్తున్నాను. మరి మా మండలంలో చెరుకుపల్లి ఎంపీపీ స్కూల్ అనే గ్రామానికి మీరు వెళ్ళి సందర్శించడం జరిగింది. సందర్శన సమయంలో అక్కడ పరిస్థితి అంటే స్కూల్ పరిస్థితిని మీరు నాకు చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా అది ఫేజ్ 2 నాడు నేడు స్కూల్ని 14 స్కూల్స్ మా మండలంలో శాంక్షన్ అయిందండి. ఆ 14 స్కూల్లో కూడా ఇది ఒక స్కూలు, ఎంపీపీ స్కూలు చెరుకుపల్లి అనే గ్రామం. అయితే చాలా గతంలో నేను జాయినింగ్ ముందు ఒక చెట్టు కిందనే ఈ పాఠశాల నిర్వహించేవారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని అనేక అవాంతరాలు జరగవచ్చేమో అనే ఒక ఊహాగానంతో నేనే వెళ్ళి ఆ స్కూల్ని సందర్శించి ఆ గ్రామస్తులందరితో పిలిపించి నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగు పూర్తయ్యే వరకు మరి మన గ్రామస్తులందరూ కూడా మన పిల్లల క్షేమం గురించి ఆలోచన చేసి మీరు ఒక షెల్టర్ని అంటే వాళ్ళకు కొత్త కడుతున్నటువంటి ఇల్లుని మాకు ఇవ్వటం జరిగిందండి. ఆ ఇవ్వటంలో నేను కూడా వెళ్ళి ఎప్పుడైతే ఈ స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు ఈ బిల్డింగ్ మీ హౌస్ని ఇవ్వండి అని ఆ ఓనర్ గారితో మాట్లాడటం వల్ల వాళ్ళు అక్కడ ఇవ్వటం జరిగింది. నాడు నేడు స్కూలు స్టార్ట్ అయ్యి ఒక 14 స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొంత రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేశారు. అప్పట్లో అమౌంట్ ఎంతవరకు అయితే అయిందో అంతవరకు ఆ బిల్డింగ్ చేయటం జరిగిందండి. అక్కడ నుంచి మళ్ళీ స్టాప్ అవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వాలు మళ్ళీ రావడం జరిగింది. దాని గురించి మళ్ళీ నేను కూడా చాలా మా డిఓ గారితో ఈ విషయాన్ని కూడా చెప్పడం, ఎక్కడైతే ఈ నాడు నేడు స్కూల్స్ పెండింగ్లో ఉందండి ఆ స్కూల్ని కూడా కంప్లీట్ చేయడానికి కొంచెం రిలీఫ్ ఆర్ఎఫ్గా రిలీవ్ చేసినట్లయితే దాన్ని కంప్లీట్ చేసి పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందని సార్ నేను మరి కొత్త డిఓ గారు వచ్చారండి. ఆ దృష్టి కూడా నేను తీసుకురావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.